జాతీయ వార్త ఇక్కడ మనం చూస్తే ఒక ప్రధాన వార్తాపత్రికలో అమెరికాకు లొంగిపోయారు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గారు వ్యాఖ్య నిన్న పార్లమెంట్లో దుమారం రేపింది అని చెప్పాలి. అంటే ఇదంతా ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటని ఒక్కసారి చూద్దాం. అంటే నిజంగా అమెరికాకు లొంగిపోయారా, గతంలో వీళ్ళు అమెరికాకు లొంగిపోయారా, పాకిస్తాన్కి లొంగిపోయారా అనే విషయాలు చరిత్ర మర్చిపోయింది అనుకుంటున్నారా, లేదంటే అసలు ఇవేవి ఎవరికి గుర్తులేవు, ఇప్పుడు మాట్లాడిందే సత్యం అనేలా మాట్లాడుతున్నారో చూద్దాం. అమెరికాకు లొంగిపోయారు, సిగ్గుగా అనిపించట్లేదా? చూడండి కామెంట్స్. రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు, వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిప్పులు, దేశాన్ని అమ్మింది కాంగ్రెస్సే నిర్మలా సీతారామన్. దేశాన్ని అమ్మేసింది కాంగ్రెస్ అంటే నిర్మలా సీతారామన్ గారు జనరల్గా ఎప్పుడు స్పందించరు, చాలా హుందాగానే వ్యవహరిస్తారు మ్యాక్సిమం. కానీ ఈ ఒప్పందాలు ఇవన్నీ చూసి వార్వలేక ఈ విధంగా చేస్తున్నారా? మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మోదీ 3.0 నిజంగా చెప్పాలంటే. సో దానికి ఈ విధంగా రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగి ఆవేశం. ఎందుకంటే స్పీకర్ ఓం బిర్లా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం, మాకు ఈ చర్చకి అవకాశాలు ఇవ్వండి అని అడగడం, ఇట్లాంటివన్నీ నిబంధనలు చూస్తే వీళ్ళు తట్టుకోలేక ఈ విధమైన కామెంట్స్ చేస్తున్నారా అంటే అవునేనే అంటున్నాయి అధికార పక్షం వాళ్ళు. ఎందుకంటే ఒకసారి చూడండి, మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కార్ అమెరికాకు పూర్తిగా లొంగిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత ఇంధన భద్రతను టోకుగా అప్పగించేశారు, అంటే సరెండర్ చేశారట. రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని ధ్వజమెత్తారు. మోదీ పీకను అమెరికా వారు పట్టుకోవడం వల్లే ఆయన వాణిజ్య ఒప్పందంలో భారత ప్రయోజనాలు పణంగా పెట్టేశారు. ఎందుకంటే ఆయనకి పెద్ద కుటుంబం ఉంది, దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి, తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయి. ఎందుకంటే కుటుంబం పరిపాలించింది కదా మోదీ గారి కుటుంబం. ఎందుకంటే వాళ్ళ తాత ప్రధానిగా ఉండేవారు, వాళ్ళ తండ్రి ప్రధానిగా ఉండేవారు, వాళ్ళ నాయనమ్మ ప్రధానిగా ఉండేవారు, ఈ మోదీ గారు కూడా ప్రధానిగా ఉన్నారని వాళ్ళ ఉద్దేశం. కానీ దేశానికి తెలుసుగా, ప్రపంచానికి తెలుసుగా ఎలా ఉందని. అంటే మోదీగా పీకను వాళ్ళు పట్టుకోవడం వల్ల జరిగిందట. యుద్ధ విద్యల్లో ముందుగా ఇలాగే పట్టు సాధించి ఆ తర్వాత మెడ బిగించి ప్రత్యర్థి చేతులెత్తేసేలా చేస్తారని వివరించారు. బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే దేశ వ్యవసాయ ఉత్పత్తుల ధాటికి భారత రైతులు విలవిల్లాడాల్సి వస్తుంది. వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్టే. ఇకపై భారత్ ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికాయే చెబుతుంది. దేశాన్ని ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా లేదా అని విరుచుకుపడ్డారు. క్లియర్గా మొన్న పరిశ్రమల శాఖ మంత్రి, తర్వాత కేంద్ర మంత్రి గోయల్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు, అయ్యా మేము ఇంధనం సంబంధించి ఎక్కడ మనం చర్చించలేదు, ఎక్కడ మాట్లాడలేదు, రష్యా నుంచి చమురు కొనుక్కున్న విషయంలో కూడా ఎక్కడ మాట్లాడలేదు. కేవలం మధ్యంతర ఒప్పందాల ప్రకారము భారతీయులకి, ప్రవాస భారతీయులకి ఉపయోగకరంగా ఉండేలాగా, భారతీయులు ఇక్కడ నుంచి అక్కడ చదువుకోవడానికి వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉండేలాగా, భారతీయులు కొంతమంది వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండేలాగా, షేర్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు కుదేలవకుండా ఉపయోగకరంగా, ఆర్థిక మాంద్యం రాకుండా ఇన్ని చేస్తే ఈయనొచ్చి ఎట్లా చెప్తున్నారు. మరి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గురించి ఎందుకు మాట్లాడరు? చమురు గురించి ఎక్కడ ప్రస్తావించలేదే. ఎంత మధ్యంతరంగా డీల్ చేసుకున్నా కూడా వ్యవసాయం, పాడి వ్యవసాయం సంబంధించి ఎక్కడ డీల్స్ లేవు. వాడేమనుకుంటున్నాడంటే మెల్లగా భారత్ మెట్టు దిగొచ్చింది, తర్వాత మెల్లగా మనకు వైపు వస్తుందని అనుకుంటున్నాడు. ఇది ముందు నుంచి ఖరాఖండిగా చెప్పారు. ఇది 2024లో వ్యవహారం. ఇది అమెరికా ట్రంప్ రెండోసారి అయినప్పుడు నాకు ఎలాగైనా పాడి వ్యవసాయం సంబంధించి ఇవ్వాలని అప్పటి నుంచి ససేమని అంటున్నారు. సో ఇప్పుడు ఒకసారి ఎందుకు ఇచ్చేస్తారు? సరే చూద్దాం, వీడికి ఎలాగేద్దాం, వీడు ఏం చేస్తాడా అని జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. సో దాన్ని ఈయన ఇలా చేశారని ఈ విధమైన వ్యాఖ్యలు భయంకరంగా, అంత సులభంగా భారత్ మోదీ అమ్మేస్తారంటే నేను నమ్మను. బహుశా ఆయనపై ఏదో బయటి ఒత్తిడి ప్రభావం పడి ఉండొచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలయ్యాయని తెలిసినప్పటి నుంచి ఆయన కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుందంట. ట్రంప్కి ఎవరెవరైతే అమ్మాయిలతో విభేదాలు, అమ్మాయిలతో లాలూచీలు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో దానికి ఎప్స్టీన్ ఫైల్స్కి ట్రంప్ భయపడాలి. మరి ఈయన మోదీ భయపడ్డారన్నట్టుగా మోదీ గారి గురించి చిన్న ఎలిగేషన్ అని ఎక్కడైనా వచ్చిందా? ఆయన పోనీ ఉన్నత కుటుంబంలో పుట్టాడా? భర్త చిన్నప్పటి నుంచి విదేశాల్లో వాళ్ళతో వీళ్ళతో జల్సాలు చేస్తూ తిరుగుతూ ఎంజాయ్ చేయడానికి, లేదా వీకెండ్ వస్తే పబ్బులు పార్టీలను తిరిగి వెళ్ళిపోవడానికి,
లేదా లాంగ్ వీకెండ్ వస్తే ఏ బ్యాంకాకో లేదంటే దుబాయో వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడానికి ఆయన ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడా, లేదా మొదటి నుంచి సౌండ్ పార్టీ నుంచి వచ్చినవాడా, లేదా మోదీ గారి తాత తండ్రులు ప్రధానమంత్రులుగా పరిపాలించి కోట్లు కాజేశారా? ఎట్లా ఒకటి ఎగ్జాంపుల్, ఒక్క విమర్శ, ఒక్క రోమర్ చూపించండి. అంటే ఇది ఇవన్నీ కూడా ఎప్స్టీన్ ఫైల్స్. ట్రంప్కి భయం కదా, మీకెందుకు? మొన్న మీ గురువు ఒక మత సంబంధించిన రాహుల్ గాంధీ గారు గురువు ఎవరైతే ఉన్నారో మెంటరు, ఆయన క్లియర్గా చెప్పాడు కదా, రాహుల్ గాంధీ గారు అక్కడ సమావేశానికి వెళ్ళారు, భారత ప్రభుత్వాన్ని ఎలాగైనా దించేసే ప్రయత్నం చేశారని, చేయడానికి చేస్తున్నారన్నట్టుగా ఒక వార్త కూడా హల్చల్ అయిందిగా. తర్వాత అమెరికా నుంచి కూడా కొన్ని రకాల ఫండ్స్ వచ్చాయి, భారత ప్రభుత్వం ఈసారి బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు రాకూడదు అన్నట్టుగా కూడా ఎన్నికల ముందు పెద్ద హల్చల్ అయ్యిందే. ఇవన్నీ ఎవరికి గుర్తులేవు అనుకుంటున్నారా? మేము ఏదో సినిమా డైలాగ్ అన్నట్టు మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా, గూగుల్లో ఉంటుందిగా, ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. అది మహేష్ బాబు గారి డైలాగ్ ఏదో సినిమాలో. కానీ అది చూడండి, చూస్తే ఒక్కసారిగా క్లారిటీ వస్తుంది. డాలర్ పెత్తనాన్ని సవాల్ చేయాలి, అంతేగాని ఈ విధంగా చేయడం కాదు. చూడండి, అమెరికా సరుకులపై భారత్ విధించే 16% సుంకాన్ని 0కు తగ్గిస్తారట. మోదీ ఇలాంటివన్నీ ఎందుకు ఒప్పుకున్నారు? ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ ఏటా $46 బిలియన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. దీన్ని ఏకంగా $146 బిలియన్ దాటిస్తామని అమెరికాకు ఎందుకు హామీ ఇచ్చారు అని రాహుల్ సంధించారు. ఇప్పుడు నిర్మలమ్మ ఏమన్నారు చూడండి. అమ్మింది మోదీ కాదు, కాంగ్రెస్సే నొక్కి ఒక్కనిచ్చారు. బడ్జెట్పై దిగువ సభలో చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సర్కారే తప్పిస్తే మోదీ కాదని చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వరల్డ్ ట్రేడ్ సెంటర్లో వంటి వాటికి పేదల రైతుల ప్రయోజనాలను అమ్మేసింది కూడా ఆ పార్టీ అని అన్నారు. దేశాన్ని అమ్మడానికి కొనడానికి ఎవరు సాహసం చేయలేరు, అలాంటి వారు ఇంతవరకు పుట్టలేదు, ప్రధాని అలాంటిది ఎప్పుడు చేయబోరు అని స్పష్టం చేశారు. బడ్జెట్లో కేటాయింపులు చదవకుండా ఆయా రంగాలపై ఆరోపణలు చేస్తున్నారంటూ గణాంకాలతో తిప్పికొట్టారు. క్లియర్ కట్. మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఇది చూడండి, మీరు ఏదైతే సుంకాలు అన్నారో ఇది చూడండి, మీరు ఏదైతే $46 బిలియన్ అన్నారో ఇది చూడండి, అన్ని క్లియర్ కట్గా ఉంది. మరి ఏం అంటే విమర్శ.